వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మిర్చి మాధవి గారు, ఈ మాట వింటేనే ఆవిడ మాటలు గుర్తొస్తూ ఉంటాయి, ఎంత ఘాటుగా ఉంటాయో. సో వారితో స్పెషల్ చిట్ చాట్. మేడం నమస్తే అండి. నమస్తే. సో ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే మీరు లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అది కాదు, మీ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, స్కిన్ కేర్ ఏంటి, రొటీన్ ఏంటి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇలాగా. సో జనరల్గా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫీల్డ్లో అయినా. మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మనసుకి చాలా కష్టం కనిపించింది, సో ఆ స్ట్రెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా దాని నుంచి బయటపడతారు, ఓవర్కమ్ చేస్తారు? దీనికోసం నేను ఒక ఆన్సర్ చెప్తాను. స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్టర్స్ అనేవి ఉంటాయి. స్ట్రెస్ని మేనేజ్ చేయాలి. మనం స్ట్రెస్ తగ్గించాలంటే తగ్గదు. అది ఎలా అయితే బీపీ షుగర్ మేనేజ్ చేస్తామో ఈ స్ట్రెస్ అనేది చిన్నగా పోతుంది, వెంటనే పోదు. బికాజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఆల్ టుగెదర్. నాకు స్ట్రెస్ బస్టర్స్ ఉన్నారు. అంటే లైక్ నా పిల్లలతో మాట్లాడతాను వెంటనే. అంటే మీకు ఎవరితో మాట్లాడితే వెంటనే ఇట్లా మూడ్ అప్ అవుతుంది, హీలియం బెలూన్ లాగా ఇలా మనసు తేలిక అవుతుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి వెంటనే డయల్ చేయాలి. ఆ చనువు ఉన్న వాళ్ళతో, మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉండేవాళ్ళు, ఆవిడ చనిపోయారు రీసెంట్గా, లేకపోతే మా అమ్మతో కూడా మాట్లాడేదాన్ని. సో ఎవరితో మాట్లాడితే మనకి మనసు తేలిక అవుతుంది. వారు లేకపోతే ఎవరినైతే తిడదాం అనుకున్న వాళ్ళు పేపర్లో మొత్తం బూతులు రాసి తిట్టేసి ఆ పేపర్ చించి పడేస్తే కూడా సగం అయిపోతుంది. సో అంటే ఇలా ఎవరికి వాళ్ళు అలా మేనేజ్ చేసుకోవాలి. టార్గెట్ చేయడం అనేది రకరకాలుగా చేస్తారు. ఎలా అంటే మనకన్నా సీనియర్స్ ఉంటారు, లేకుంటే మనతో పని చేయించుకునే వాళ్ళు, వీళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అని ఒక, అంటే ఇది ఇండివిజువలిస్టిక్. అంటే వాళ్ళు అలా ఉన్నారు అంటే అది తప్పని కాదు, అది రాంగ్ అని కాదు. దర్ ఇస్ నథింగ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ ద వరల్డ్. నేను అది నమ్ముతాను. కానీ అది మనం అంటించుకోకూడదు. అది ఒక్కటే నేను పాటిస్తాను. నా దగ్గరకు వచ్చి మిర్చి మాధవి ఇది, లేకపోతే మాధవి ఇది అని చెప్పే వరకు ఇలా చూసి వెళ్ళిపోతే అది నన్ను చూసాడని నేను ఫీల్ అవ్వను. ఇప్పుడు అదంతా మనం ఫీడ్ చేసుకునే పిచ్చి. వాట్ వీ ఫీల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ ఫీడ్ యువర్ బ్రెయిన్ కదా. సో వాళ్ళు అలా చూడంగానే చూసావా నన్ను ఇలా చూశాడు అని ఒక థాట్, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అంటే గౌరవం వాళ్ళు ఇచ్చేదేంటి తీసేసేదేంటి? అసలు ఒక క్వశ్చన్ చెప్పు నాకు లక్ష్మి. ఒకళ్ళు గౌరవం తీసేస్తే వెళ్ళిపోతుందా, ఇస్తే పెరుగుతుందా? మనకంటూ మనకు ఒక స్ట్రేచర్ ఉంటుంది కదా, అంతే అదే ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఏదో రాగానే మనం అందరూ భయపడిపోవాలి, నమస్తే సలాం అనాలి, లేకుంటే మనం ఉన్నప్పుడు సరిగ్గా ఉండకూడదు. అంటే అక్కడ ఏదో ఆ అట్మాస్ఫియర్లో ఎలా ఉండాలో అలా అందరూ ఉంటే సరిపోతుంది. రూల్ అనేది అందరూ పాటిస్తే సరిపోతుంది. దాన్ని మించి వేరే ఉంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకెళ్ళి నేను చెప్పేస్తా, పలానా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు అని. హ్యాపెండ్ ఇలాంటి షూటింగ్లో కూడా అలాంటి సంఘటనలు అయితే చూస్తాను నేను. ఒకసారి, 2 సార్లు, 3వ సార్లు నాకు అనిపించింది అనుకో ఓవర్ బోర్డ్ అవుతున్నారు, ఏదో ఎక్కువ అవుతుందని అంటే డైరెక్ట్ వెళ్ళి ఎవరు ఉంటారో హయ్యర్ అప్ వాళ్ళు, సార్ ఇది నాకు అలవాట్లేదు, నేను ఈ మాట వాడతా. ఎలా అంటే వాళ్ళకి మర్యాద తక్కువ ఇవ్వడం అలవాటేమో, నాకు తక్కువ తీసుకోవడం అలవాట్లేదు. నాకు అలవాట్లేదు, అది వాళ్ళ అలవాటు కావచ్చు, కించపరచడం వాళ్ళ అలవాటు కావచ్చు, చులకన చూడటం వాళ్ళ అలవాటు కావచ్చు, కానీ నాకు అలాంటి అలవాట్లేదు. నేను అలా ఉండను, కానీ నాకు అలాంటిది వస్తే నేను తీసుకోను అని మనం చెప్పటమే. See, when you are disrespected, you have to state and confront immediately. That is number 1. Number 2 వచ్చేసి స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్ ఉంటుంది. లైక్ స్ట్రెస్ ఫ్రమ్ ద హోమ్లోంచి, స్ట్రెస్ ఫ్రమ్ ద ప్రొఫెషన్, ఆర్ స్ట్రెస్ బికాజ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ వెల్, స్ట్రెస్ బికాజ్ యువర్ పాకెట్ ఈజ్ నాట్, అంటే నీ ఫినాన్స్ సరిగ్గా లేకుండా. సో ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది నీకు? సో ఎక్కడిది అక్కడే. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఇక్కడ పడితే, నేను వర్క్లో పడితే ఇంట్లో సాల్వ్ కాదు, రైట్? సో అది ఎక్కడ సాల్వ్ చేసుకోవాలో అనేది మనం దాని దాకా వెళ్ళడమే. ఇది ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఒక కొత్త సిటీకి వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే తెలియకుండా ఉంటే ఏం చేస్తావు నువ్వు? కొత్త సిటీకి వెళ్ళావు, లక్నో వెళ్ళావు, నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి, ఏం చేస్తావు? గూగుల్ చేస్తావు, ఎలా వెళ్ళాలో చూసుకుంటావు. క్యాబ్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నేను ఎలా వెళ్ళాలి, ఏ మోడ్లో వెళ్ళాలి, ఎవరన్నా ఫ్రెండ్ని లిఫ్ట్ అడుగుతావా, లేకుంటే వెళ్తావు నువ్వు. సో యూ రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ స్ట్రెస్ కూడా అలాంటిదే. ఇది తీరడానికి ఏం చేస్తే తీరుతుంది అనేది మనకే తెలుస్తుంది. ఆ స్టెప్స్ వేసుకొని అక్కడ దాకా వెళ్తే మన స్ట్రెస్ పోయింది. స్ట్రెస్ పడుతూ ఉంటే జుట్టు రాలిపోవడం, రకరకాల ఆటోఇమ్యూన్, నాకు ఎలా అయితే సోరియాసిస్ ఐ గాట్ ఎఫెక్టెడ్, అలా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే బీపీ రావడం, షుగర్ రావడం, బయటకు వచ్చేసారు కదా జీవితాంతం. దాని నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను. జీవితాంతం తోడుంటాయి, మళ్ళీ వచ్చి పోవు కూడా. వేరే వాళ్ళలాగా డిచ్ అయ్యేవి. జబ్బులు వచ్చాయంటే ఇంకా ఫర్ ఎవర్ పర్మనెంట్గా ఉండిపోతాయి.
సో మనము మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్. ఎస్, అంటే చాలామంది ఈ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు, ఇండస్ట్రీలోనే కాదు జనరల్గా వర్క్ ప్లేస్లో ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ఎవరైనా కానీ. సో ఇంట్లో ఎవరు ఖాళీగా కూర్చోవాలని అనుకోవట్లేదు. సో ఇంత చదువులు చదువుకొని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, లేదా మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ క్యారెక్టర్ని వేరే వాళ్ళు తీసుకోవడము, లేదా నా ప్లేస్ని వేరే వాళ్ళు తీసుకోవడం, ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అసలు ఎలా ఫీల్ అవ్వాలి? అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం అప్గ్రేడ్ అవ్వాలని. ఎగ్జాక్ట్లీ, మనం అప్స్కిల్ అవ్వాలి, మనం అప్గ్రేడ్ అవ్వాలి. మనలో ఆ కొత్త ఎలిమెంట్ అనేది మనలో ఉండాలి. మనం కొత్తగా మనం ప్రజెంట్ చేసుకోవాలి ప్రతిసారి. అంతేగాని తీసుకున్న వాళ్ళ మీద మనం నిందలేయలేం, వెళ్ళిన వాళ్ళ మీద నిందలేయలేం. బికాజ్ ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ చాయిస్. ఒకప్పుడు కామత్ చాలా బాగుండేది, అంటే మేము టేకింగ్ ద హోటల్స్ నేమ్. ఒకప్పుడు ఆ హోటల్ చాలా బాగుండేది, అందరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత తాజ్ కృష్ణ అక్కడ బాగుండేది, అక్కడికి వెళ్ళాం. మినర్వా వచ్చింది, అక్కడికి వెళ్ళేవాళ్ళు. కాఫీ షాప్. ఇప్పుడు రకరకాల ఎందుకు వెళ్ళారు అనేది కాదు, క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు మనుషులు. సో ఆ క్వాలిటీ మనలో ఉందా లేదా, మనలో డైల్యూట్ అవుతుంటే మన క్వాలిటీ పెంచుకోవాలి. అది ఎస్, అలా నాకు ఇవ్వలేదని మాత్రం ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవుతే రావు, అక్కడే ఉండిపోతాం మనం. మళ్ళీ స్ట్రెస్, మళ్ళీ దిగిపోవడమే. అక్కడి నుంచి ఇలా దొల్లుతావా, నువ్వు పైకి ఎక్కుతావా. నిన్ను నువ్వు ప్రతిసారి మేనేజ్ చేసుకోవడమే లైఫ్. చెప్తున్నాను కదా, నోబడీ కమ్స్ అండ్ దాన్ని చేయబట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు చాలా రేర్. మనం మాత్రమే మనకు తోడుండి మనం పదండి ముందుకు, పదండి తోసుకుంది ఉంది కదా, పద్యం ఉంది కదా, పోదాం పైకి అని. అలా మనం ముందుకు వెళ్ళడమే. అంటే సక్సెస్ అనేది అసలు ఏంటి, సక్సెస్కి మీనింగ్ అనేది ఏంటి అసలు ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా నువ్వు హిట్స్ ఇవ్వడం అని చెప్పను నేను. హిట్ అనేది అందరూ ఇవ్వలేకపోవచ్చు, బట్ నోటబుల్గా నువ్వు పర్ఫామ్ చేయగలగాలి. ఆ ఎక్స్ట్రా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే వా ఏం చేసింది, ఏం చేశాడు అసలు, అరే మళ్ళీ రివైండ్ చేసుకుని. ఇప్పుడు ఓటీటీలో అన్ని సినిమాల్లో ఉన్నాయి కాబట్టి ఎంత బాగుంది, ఇంకోసారి చూద్దాం అనిపించేలాగా ఎప్పుడైతే నువ్వు పర్ఫామ్ చేస్తావో అది సక్సెస్. అండ్ దెన్ వాంటెడ్ బై పబ్లిక్, అంటే వాంటెడ్ బై పీపుల్. వీళ్ళని పెట్టుకుంటే మనకి హిట్, అంటే ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఆవిడని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎమోషన్, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నిండుతుంది అన్న ఒక ట్యాగ్ లైన్ నేను తెచ్చుకున్నాను. సో అలా అంటే సక్సెస్ అనేది అది, అంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వగలగాలి. అది. ఎస్, అంటే గాసిప్స్ని ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతారు? అంటే ఖచ్చితంగా గాసిప్స్ అనేవి ఉంటూ ఉంటాయి, మీ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. చాలామంది దానికి భయపడి చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నిన్నైతే నిజామాబాద్ జిల్లాలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. సేమ్ ఈ చుట్టాలు సూసైడ్స్ ఆర్ బిగ్ టైమ్. ఎలా అంటే అది మన సొసైటీలో మనము ఒకళ్ళకొకరికి సహాయం లేకపోయినా కనీసం వాళ్ళని కుంగదీయకూడదు. నేను ఫాలో అవుతాను. నేను ఒకళ్ళకి మంచి చేయకపోయినా అట్లీస్ట్ చెడు చేయను, అట్లీస్ట్ వాళ్ళని డౌన్ చేయను. అది చాలా క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి. ఈ ఏదైతే ఈ ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఏంటి అనేది మనకు తెలియాలి. మనం ఏంటి అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, నేను ఏ వర్క్ చేయగలుగుతాను. ఐ కెనాట్ బీ అ కంప్యూటర్ ప్రోగ్రామర్, బట్ ఐ కెన్ బీ అ హెచ్ఆర్ ఇన్ దట్ కంపెనీ. ఐ కెన్ బీ ఏమంటారు మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వన్ కంపెనీ, బట్ ఐ కెనాట్ బీ అ డైరెక్టర్ ఫర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ దట్ కంపెనీ. సో నా స్కిల్, నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు, నేనేం చేయగలను, నేనేం చేయలేను. ఇది తెలుసుకోకుండా మనము ఏదో చేయాలని చెప్పి వెళ్ళి అక్కడ డిసప్పాయింట్ అయ్యి మనం ఫీల్ అయిపోయి మనం ఏదో అయిపోతే డెఫినెట్లీ మన బ్రెయిన్కి ఎలా అంటే ఇంక ఏది లేకపోతే ఇంకా మనం వర్త్లెస్ అని అనిపించిన రోజున ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటారు, ఇలాంటి పనులన్నీ చేస్తారు. సో మనం వర్త్లెస్ అని అనిపించుకోకుండా మన వర్త్ ఎవరు పెంచాలి మన వర్త్, ఎవరు పెంచుకోవాలి స్కిల్ సెట్, ఎవరు పెంచుకోవాలి మన వాల్యూ, మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ యాడ్ అప్ టు us. అంటే అంతే కదా, ఒక స్కిల్ నేర్చుకున్నా, ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ రాదు, నేను నేర్చుకున్నాను, నాకే ఉపయోగపడుతుంది కదా. అలాగా మన స్కిల్ మనకే ఉపయోగపడుతుంది. బద్ధకం వదిలిపెట్టి ఇది కనుక మనం చేయగలిగితే డెఫినెట్లీ మనం అంటే ఐ థింక్ పీపుల్ విల్ బీ ఇన్ బెటర్ ప్లేస్. ఎస్, టైమింగ్స్ అయితే మీకు చాలా ఆడ్ టైమింగ్సే ఉంటాయి కదా? ఆడ్ టైమింగ్స్ ఉంటాయి, అది కూడా అడ్రస్ అవుతుంది. అంటే ఒక్కోసారి ఇంకా తప్పదు, అంటే నెల రోజులు ఉండదు కదా.
మనకి 4 రోజులు 5 రోజులు వర్క్ ఉంటుంది. ఆ ఉన్న రోజున మరి వాళ్ళకు కూడా డబ్బులు పెట్టినందుకు వాళ్ళకి అవుట్పుట్ రావాలి కదా. వాళ్ళు ఎలా లాస్లో చేస్తారు? ఉత్తగా తీసుకుందామా డబ్బులు, జస్టిఫై చేయొద్దా? ఇంపాక్ట్ హెల్త్ మీద పడదా? ఇంపాక్ట్ అదే మనం తీసుకునే ఫుడ్. నేను అందుకే ఇంత బుట్ట క్యారీ చేసుకుంటా తెలుసా. అందరు నవ్వుతారు, ఇంత బుట్ట, మాధవి మెస్ అని పేరు పెట్టారు దానికి. అందులో నేను ఇంట్లో ఫుడ్ చేసుకొని తీసుకెళ్తాను, ఫ్రూట్స్ తీసుకెళ్తాను, కొన్ని స్నాక్స్ తీసుకెళ్తాను. అంటే మనకి నచ్చినవి, మన బాడీ మైండ్ సోల్ 3 హాయిగా ఉండాలి ఎక్కడున్నా. ఈ 3 ఎప్పుడైతే దెబ్బతింటాయో, సింక్ ఈ ట్రయాంగిల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో డెఫినెట్లీ మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ ఒక్కటి బాగాలేకపోయినా, మన మైండ్ బాగాలేకపోయినా, సోల్ అంటే అదే ఎమోషన్స్, మనమైతే రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అది తక్కువ అనిపించిందో, లేకుంటే బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉందో, ఈ 3 మనం చూసుకోవాలి, మనమే చూసుకోవాలి.